నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్ నిందితుడు సతీష్ ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు జూన్ 4 తర్వాత టీడీపీ జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు పవన్ విలువలు విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులని విమర్శ పశ్చిమంలో ప్రారంభమైన నామినేషన్ల పర్వం భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తూర్పున ఉదయించేది నేనే వైసీపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా బందర్ రోడ్డు కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెడికల్ గోదాంలో అగ్ని ప్రమాదం 5 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లుగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక అంచనా ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ A1 గా ఉన్నాడు. నిందితుడు సతీష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమి పట్టుకున్నారు. బాధను పంటి బిగువున భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ సీఎం జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేనని ఆరోపించారు. ఇది ఆకతాయిల చర్య కాదని వ్యాఖ్యానించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద 13 వైఎస్ఆర్సీపీ ఎల్ఈడీ ప్రచార రథాలను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఈ రథాలు తిరగనున్నాయి. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేయడం సంతోషమని సజ్జల అన్నారు. సీఎం జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ముందుకొచ్చారని ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో మళ్లీ సీఎం జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని సజ్జల అన్నారు. సీఎం జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే అని సజ్జల ఆరోపించారు. ఇది ఆకతాయిల చర్య కాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై దాడి ఘటనపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు అర్ధరహితం అన్నారు సజ్జల. ఈ ఘటన వెనుకున్న వారు బయటకు రావాలన్నారు. వాళ్లను ఇరికించాల్సిన అవసరం మాకేముంది అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా ఆయన కంటే పెద్దవాళ్లు ఉన్నారా అన్నది విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. తప్పు చేసినోడు నన్ను ఇరికించారని మాట్లాడితే చెల్లుతుందా అని సజ్జల ప్రశ్నించారు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు యుఎస్లో ఉన్నవారు వాళ్ళంతటా వాళ్లే ఈ 5 ఏళ్లుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా అయితే రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని తీసుకొచ్చిందో, అది మరో 5 ఏళ్లు కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందులో మా వంతు మేము కూడా పాల్గొనాలి అని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించి ఏమైనా కోఆర్డినేట్ చేయమంటే మన చల్లామధు ఆయన టీం అందరూ కూడా దీంట్లో యాక్టివ్ క్రియాశీలకంగా వ్యవహరించి ఈ వెహికల్స్ అన్నిటికీ అవసరమైన బ్రాండింగ్ చేయించి అలాగే ఎలక్షన్ కమిషన్ అనుమతులు అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టారు. వాటిని ఇప్పుడే జెండా ఊపి ప్రారంభించాము. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎవరికి వాళ్ళు ఇది మా ఇంట్లో పెళ్ళి అన్నట్టు, ఎవరికి వాళ్ళు ఇది మా విజయం, జగనన్న విజయం అంటే మా విజయం అని అనుకొని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అండ్ ఎలా పార్టీ ఓ ప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించబోతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఎన్డీఏ కూటమి నేతలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలివచ్చిన కూటమి నేతలు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
లోకేష్ నామినేషన్ పత్రాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక ఆలయంలో పూజలు జరిపించారు. ఆపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. లోకేష్ నామినేషన్ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని రహదారి జనసంద్రంలా మారింది. స్థానిక మిద్దె సెంటర్, సీతారామస్వామి కోవెల సెంటర్ మధ్య 3 పార్టీ జెండాలతో కోలాహలం మిన్నంటింది. ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కదం తొక్కాయి. కాగా నారా లోకేష్ నామినేషన్ దాఖలకు తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ ఇస్తున్నటువంటి నారా లోకేష్ గారికి అత్యధికమైన విజయాన్ని చేకూర్చాలని అందరూ కలిసి కృషి చేయడానికి వచ్చారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. డెడికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఆ డెడికేషన్ తో ఈ చేయడానికి వచ్చారు. ప్రజలందరి ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు ఆయన మీద తప్పనిసరిగా ఉండి ఆశించినట్టు లౌకిక భారతదేశంలో అందరూ ఎవరైతే ప్రజలు దృష్టిలో పెట్టుకుని కష్టపడి వచ్చేస్తారో వారంతా విజయానికి ఉంటుంది. వారి ఆశయాలను దేవుడు బలపరిచి విజయాన్ని ఇస్తారు. وترحمنا ونكون من الخاسرين لا اله الا انت سبحانك انا كنا من الظالمين يا حي يا قيوم اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم استغفر الله الذي لا اله الا انت. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చెప్పిన మాట మీద నిలబడడం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు అని బొత్స అన్నారు. మరి విశాఖపట్నంకో మరి పెద్ద తలకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజేపేటలో పెడుతున్నది కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలో పెడుతుంది కానీ, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు నేను మనవి చేస్తాను, మా తాలూకా చిత్తశుద్ధి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడులోకి వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చినప్పుడు వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్మరించుకునే పరిస్థితి కాదు ఇవాళ. అంతేకాదు ఈ ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ రంగానికి ఆయన అంకురార్పణ చేస్తే ఐటీకి ఒక టవర్స్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి ల్యాండ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి విశాఖపట్నంలో డిస్టెన్స్ ఆఫ్ ఆవర్పించడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. ఇన్ఫోసిస్ వాళ్ళతో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ రావడానికి ఆయన ప్రయత్నం చేశారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. జగన్పై జరిగిన రాయి దాడి ఘటనను టీడీపీ నాయకులు అవహేళన చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం పెనమలూరు గ్రామంలోని కొత్త పాత దళిత వాడల్లో కొనసాగింది. ఇంటింటికి వెళ్లిన జోగి రమేష్ ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన దళితవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని, మళ్లీ ఆయన్ని సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవని స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని అన్నారు. జగన్పై జరిగిన రాజధాని టీడీపీ నాయకులు అవహేళన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా? అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు. ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు. ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఉంది మీకు. 2014లో మీరు కాదా? మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. తన కొడుకు మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు గంజాయి అమ్మేవాడని చంద్రబాబు అనటం దుర్మార్గమని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కిట్టు సేవలు చేశారు. ఆయన చేసింది ఎవరిని అడిగినా చెబుతారు. నా కుమారుడు గంజాయి అమ్మే వ్యక్తిలాగా కనిపిస్తున్నారా? అలాంటి వ్యక్తిపై బాబు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. బాబుకు వయసు పెరిగినా బుద్ధి మారలేదు అని ఆయన విరుచుకుపడ్డారు. అంటే అసత్యాల్ని బొంకుతూ దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ ఈ రాష్ట్రానికి ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మేలు చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదే. ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోమండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్? తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు. ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా, ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. దేవాలయాల్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రామతీర్థం అంతర్వేది పూర్వ వైభవం తీసుకువచ్చింది సీఎం జగనే అన్నారు. చంద్రబాబు బూట్లు వేసుకుని పూజ చేసే వ్యక్తి అని, తమ ప్రభుత్వంలో 70 కోట్ల నిధులతో బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. శ్రీరామనవమి రోజు నీచ రాజకీయాలకు పాల్పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. 63వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని, బోండా ఉమా సునకానందం పొంది దాడులకు పాల్పడ్డారన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బోండా ఉమా వారిద్దరు కుమారులు రౌడీయిజం, గుండాయిజానికి నిలువెత్తుల నిదర్శనమన్నారు. బోండా ఉమా బుడమేరును ఆక్రమించి భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తి అన్నారు. కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు బోండా ఉమా అని దుయ్యబట్టారు. నిన్న బోండా ఉమా మా వాళ్లే కొట్టారు అన్నాక అన్ని తీసేసినందుకని అనలేదా అంటూ ప్రశ్నించారు.
బోండా ఉమా 2 రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఏబిఎన్ ఛానల్లో బోండా ఉమా క్లియర్గా చెప్పాడు. దాడి చేశామని, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి మీద, వెల్లంపల్లి గారి మీద దాడి ఖచ్చితంగా బోండా ఉమా హస్తం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బోండా ఉమా అతని 2 కుమారులు వాళ్ళు రౌడీజానికి, గుండాయిజానికి పాల్పడుతున్నారు. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్లో ఉన్నారు. వాళ్ళు పేదోళ్ళ భూములు కబ్జా చేసే పరిస్థితి ఉంది. అట్లాగే ఇంతకుముందు చూస్తే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ బోండా కుటుంబానికి. ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో బోండా ఉమా అతనికి 2 కుమారుల ప్రమేయం ఉందని మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిజమని చెప్పి అతని మాటలు బట్టి అప్రూవ్ అయింది. ఏంటంటే ముందేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి గారు, కేశినేని నాని కలిపి చేపించుకున్నారు దాడి. అదంతా వాళ్లే చేపించుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళు దాడి అని చెప్పారు. అలా బుద్ధిన్నోడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం పైన తగిలింది, కానీ లేకపోతే ఏ నవరగంతకో తగిలో లేదా కన్ను తగిలితే చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి. అట్లాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించారు. అది వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవ్వటం, ముఖ్యమంత్రి గారికి తగలటం. ఆ రోజేమో మా మీద చెప్పాడు, తర్వాత ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి గులకరాయి పెట్టి కొట్టారు, మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు. చక్కగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా హారతి ఇచ్చి జగనన్ని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మాకు విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా గతంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశామని చెప్పి గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా మొన్న రామతీర్థం కానీ, అంతర్వేది కానీ కోవిడ్ కరోనా టైంలో కొంతమంది దుండగులు దేవాలయాల మీద దాడులు చేస్తే, రామతీర్థం దేవాలయం అయితే కనుక అత్యంత అద్భుతంగా జనరల్గా గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే దేవాలయాన్ని రాతి కట్టడం కట్టి యాజ్ ఇట్ ఈజ్గా అదే రాముల వారిని టీటీడీ దేవస్థానం ద్వారా విగ్రహాలను చేయించి 9 నెలల్లోనే ఆ గుడిని కట్టడం కానీ ప్రతిష్ఠించడం కానీ జరిగింది. అంతర్వేది దేవాలయ రథం అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే రథాన్ని మళ్ళీ ప్రభుత్వ నిధులతో నిర్మించి భక్తులకి మళ్ళీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది దుండగులు చేసిన పని ఈ ప్రభుత్వంలో. అదే గత ప్రభుత్వంలో అయితే కనుక దుర్మార్గంగా మరి దేవాలయాలు కూల్చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. బూట్లతో పూజ చేసే వ్యక్తి అతను. నువ్వు కావాలంటే చూసుకోండి, రామోజీరావు గారి దగ్గర బూట్లు ఇప్పు కూర్చుంటాడు, అదే దేవుడి దగ్గర బూట్లతో పూజ చేస్తాడు. అటువంటి వ్యక్తి దేవాలయాల గురించి, దేవాలయ కూల్చివేతల గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. 56వ పరిధిలోని సచివాలయ పరిధిలోని రాధానగర ప్రాంతంలో తిరిగాం. ప్రతి చోట కూడా చాలా స్పందన బాగుంది. అలాగే మరి జగన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించి వెల్లంపల్లి శ్రీని గారిని అందరూ కూడా పరామర్శించి, అయ్యా నీకు తప్పకుండా మద్దతు ఉంటాం, వాళ్ళ తగిన బుద్ధి చెప్తాం ఓటు రూపంలో కూడా ఆయనకి అండగా చాలా ధైర్యంగా చెప్పారు. మరి ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీని గారు చెప్పినట్టుగా దేవాలయాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి, వాళ్ళ కుటుంబానికి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఒలించడం తప్పితే జనాలు ఎవరు హర్షించే పరిస్థితులు ఉండరు. అలాగే తనకు తానుగా చేపించుకున్నారు అని పనికి మాటలు మాట్లాడటం 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పనికిరాదు. మరి ఆ రోజు తిరుపతి దగ్గర అలిపిరిలో మరి నీ మీద నువ్వే దాడి చేయించుకున్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. వెంకట్రావును పరిమి అజయ్ కుమార్, కొల్ల ఆనందులు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. యార్లగడ్డకు డమ్మీ అభ్యర్థిగా వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి గురువారం ఉదయం నామినేషన్ వేశారు.
ఆమె ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో కూటమి నాయకులు కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనకు ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ వేసే ముందు విజయవాడ చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో సుజన ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు సంతోషంగా ఉందన్నారు. ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కళ్లారా చూశానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు రాజ్యాంగబద్ధమైన నాయకుడు అవసరం ఉందని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని సుజన స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ ర్యాలీ ప్రభంజనంలా సాగింది. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గురువారం ఉదయం భవానీపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మొదట చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రభంజనంలో రావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 3 పార్టీల జెండాలతో కన్నుల పండుగగా కనిపించింది. సుజనాకు మద్దతుగా కేశినేని శివనాథ్ చిన్ని ర్యాలీలో భాగం పంచుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా యువతను ఉత్సాహపరిచారు. నాయకులకు అభిమానులు గజమాల వేసి జయ జయ ధ్వానాలు పలికారు. అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్, చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఊపునిచ్చారు. కూటమి పార్టీల జెండా రంగులతో కూడిన బెలూన్లతో, ఉత్తేజపరిచే పాటలతో సాగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీతో రోడ్లన్నీ నిండిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆశీస్సులతో ఈ సెంటర్ చిట్టినగర్లో మనం ఎప్పుడైనా ఆలోచించాలంటే మన చిట్టి గారిని మర్చిపోలేం. చిట్టి గారు మన స్వతంత్ర సమర యోధి, ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు. ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి. ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు. ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగాలు చేసి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజానీకానికి మంచి జరగాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో నిమగ్నమై ఉన్నారు. బెజవాడ అంటే ఎప్పుడు కూడా రాజకీయాలకి రాజధాని, అన్నిటికీ రాజధాని ఇది. కానీ బెజవాడ ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం. సరైన ప్రతినిధులు ఈ మధ్యకాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్లుగా ఉంది. మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి. నేను దుర్గమ్మ వారి చలవతో, మహాలక్ష్మి గారి చలవతో, మా తల్లి గారు, తండ్రి గారు, మా కుటుంబం మొత్తం, మా చెల్లెలు, అన్నలు, అందరి కుటుంబ మిత్రులు కుటుంబం, ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. డెఫినెట్గా ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జి కోటేశ్వరరావు భారీ ఊరేగింపుగా బయలుదేరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత దొనిపూడి శంకర్ మీడియాకు వెల్లడించారు. ఆ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలియజేశారు. నగర ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ 1 టౌన్ లెనిన్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జిల్లా నేత సీనియర్ నాయకులు దొనిపూడి శంకర్తో పాటు కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4వ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మే 13న జరగబోవు శాసనసభ ఎన్నికలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సిపిఐ తరఫున పోటీ చేస్తున్న జి కోటేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్ కేఎల్ రావు నగర్ నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి వెస్ట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ని దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు పార్టీ ముఖ్య నేతలు జెల్లీ విల్సన్ తదితరులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ ఊరేగింపులో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోనూ ఇండియా కూటమి రానున్నదని, ఈ క్రమంలో ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలంటూ విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సిపిఐ ఇండియా కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్, సిపిఎం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి కమిటీ జి కోటేశ్వరరావు నామినేషన్ వేసినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, ఇండియా కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి ఒక సామాన్యుడి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా నామినేషన్స్ పర్వం ఈ రోజున ప్రారంభమైంది. అది చూస్తున్నాం. రోడ్డు మీద ఎవరు కనబడితే వారిని పర్చేసింగ్ కంపెనీ లిమిటెడ్ లాగా కొనుగోలు చేసి వారందరినీ కూడా నామినేషన్ కార్యక్రమాల్లో వాళ్ళ కార్యకర్తలాగా టోపీలు పెట్టి చేసేటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా రేపు కమ్యూనిస్ట్ పార్టీ నామినేషన్ కార్యక్రమం కొనసాగుద్ది. అత్యంత క్రమశిక్షణతో 2 వరుసలలో ఎర్ర చీరలు, ఎర్ర షర్ట్లు ధరించినటువంటి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున క్రమశిక్షణకి మారుపేరినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నామినేషన్లో ప్రజలందరూ పాల్గొవలసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకి నామినేషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజలందరూ కూడా విరివిగా విచ్చేసి ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాతబస్తీ కేఎల్ రావు పార్క్, కలర్ హాస్పిటల్ వద్ద నుండి ప్రారంభమయ్యేటటువంటి నామినేషన్ ర్యాలీ తమ్మిన పోతరాజు రోడ్డు, అలాగే బ్రాహ్మణ వీధి మీదుగా వెస్ట్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా ప్రజలు ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీతివంతమైనటువంటి పాలన రావాలి, నిజాయితీగా పనిచేసేటటువంటి వారు రావాలి, పనిచేసేటటువంటి వారు రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వారు రావాలి. అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి గల్లీలన్నీ కూడా తిరిగి ఒక గల్లీలో ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని ఆయా సంబంధిత శాఖలకి తెలియజేయడం ద్వారా సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో చట్టసభల్లో మాట్లాడేటటువంటి వారిని ఎన్నుకోవాలని చెప్పి రాజకీయ వ్యాపారులు కాదు, రాజకీయాల్లో ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసేటటువంటి వారు కాదు, రాజకీయాల్ని ప్రజల్ని నమ్ముకొని నిత్యం పనిచేసేటటువంటి కమ్యూనిస్టుల్ని గెలిపించమని చెప్పి, నగర సమగ్రాభివృద్ధికి తోడ్పడమని చెప్పి రేపు జరిగేటటువంటి నామినేషన్ ప్రక్రియలో అందరూ పాల్గొవలసిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తారు. 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్, ఎలక్ట్రిసిటీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని తెలిపారు. ప్రతి కుటుంబానికి అమ్మఒడి, జగనన్న చేయూత, పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అవినాష్ స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా ఎమ్మెల్యేగా అవినాష్ను, సీఎంగా జగన్ను గెలిపించేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో మునిపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 13వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే, చేసిన ప్రతి కార్యక్రమం చెప్తుంటే, ఏదైతే 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈరోజు స్కూల్ బిల్డింగ్లు ఒక మరమ్మతులే కానివ్వండి, అంగన్వాడీ కేంద్రం నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ, జేడీ నగర్ ప్రాంతంలో రోడ్లు వేపిస్తాం కానివ్వండి,
వాటర్ పైప్ లైన్ నిర్మిస్తాం కానివ్వండి, దాదాపుగా గతంలో ఏ పార్టీ గారు చేయని విధంగా, ఏ నాయకుడి గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలు చేస్తాం జరిగింది. పక్కనే తోటవారి వీధి ఉంది. గతంలో ఆ ప్రాంతంలో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు తోటవారి వీధిలో రోడ్డు వేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 57 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు, 57 కోట్ల రూపాయలతో దాదాపుగా ఇక్కడ 4 సచివాలయాలు ఉన్నాయి. 4 సచివాలయాల్లో కూడా 57 కోట్ల రూపాయలతో ప్రజానికానికి నేరుగా సంక్షేమ రూపంలో ఈరోజు డబ్బులు అందజేస్తున్నది జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దే రామ్మోహన్ కానివ్వండి, మిగిలిన నాయకులు కానివ్వండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏ రోజైనా చేశారా? ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రోజైనా చేశారా? ఈరోజు పరమూరు డివిజన్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏ రోజైనా చేశారా? ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు గారి చేయకుండా కేవలం ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఒక పక్క అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారాలు, మీకు సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మీద అబద్ధ ప్రచారం. మీరు ఒక్కసారి గమనించండి. ఇదే తూర్పు నియోజకవర్గంలో మేము గర్వంగా చెప్పుకోగలం. విజయవాడ బందర్ రోడ్లో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెడికల్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపట్టడంతో స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. 5 కోట్ల రూపాయలపైనే నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఫైర్ కాల్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే మేము విజయవాడ ఫైర్ స్టేషన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి వెంటనే విజయవాడ ఫైర్ వెహికల్ని మేము టర్న్అవుట్ చేశాము. అదేవిధంగా ఈ ఫైర్ గ్రావిటీని బట్టి మేము ఇంకొక అడిషనల్గా ఒక 5 వెహికల్స్ని కూడా మేము ఇక్కడ టర్న్అవుట్ చేశాము. కంటిన్యూగా ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ అయితే ఈజ్ అండర్ కంట్రోల్లోకి ఇదే బిల్డింగ్లోనే మనం కన్ఫైన్ చేశాము. ఇక్కడ ఇది ఒక మెడికల్ లాజిస్టిక్ గోడౌన్ ఇది. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం కంట్రోల్ అయిపోయింది, కానీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కొంచెం ఉంది. దీన్ని కూడా కొంచెం వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే మేము ఫైర్ అనేది కంట్రోల్ చేస్తాము. సో కాకపోతే ఇటువంటి ఈ వెంటిలేషన్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఫైర్ ఫైటింగ్ అనేది కూడా కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. ఉండేది స్టైర్ కేస్ ఒకటే ఉంటుంది. సో లోపల కూడా ఇంటర్నల్గా కూడా కొంచెం పార్టిషన్స్ అనేది ఎక్కువగా పార్టిషన్స్ ఉండడం వల్ల మనం వాటర్ స్ప్రే చేసినా కానీ ఆ సీట్ ఆఫ్ ఫైర్ లైక్ వెళ్లకుండా ఆ విధంగా స్ప్రెడ్ లోపల ఇంటర్నల్గానే ఉంటుంది. బట్ అడ్జసెంట్ బిల్డింగ్లోకి అయితే స్ప్రెడ్ కావడానికి అయితే ఛాన్సెసే లేదు. పశ్చిమ నియోజకవర్గంలో ఆంజనేయ వాగు సెంటర్లో వాటర్ పైప్ లీక్ వల్ల తాము త్రాగునీటి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు 51వ డివిజన్ ఆంజనేయ వాగు సెంటర్ కొండపైన వడ్రుపేట సాయినగర్ వాటర్ పైప్కు రంధ్రం పడి మంచినీళ్లంతా వృధా అవుతున్నాయని, రోడ్డు మీద నడవలేకపోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంబంధిత అధికారులు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ రుహుల్లా, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రామకృష్ణ కుటుంబ సభ్యులు 57వ డివిజన్ కార్పొరేటర్ ఈసరపు దేవిరాజుతో కలిసి స్థానిక రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి మంచి జరగాలంటే వెల్లంపల్లిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 57వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 57వ డివిజన్లో న్యూ ఆర్ఆర్పేటలో మన ఇప్పుడు దేవి గారు కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన రాజు గారు, అదేవిధంగా మన ఖాన్ గారు, మన చిన్న కేశవరెడ్డి గారు, అదేవిధంగా మన ఆదినారాయణ గారు, అదే ప్రతి ముఖ్యమైన నాయకులతో కార్యకర్తలతో కలిసి గడప గడప అంటే జగనన్న చేసిన పథకాలన్నీ గడప గడపకు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడగడం జరుగుతుంది. ఈ డివిజన్లో ముఖ్యంగా 2000 మందికి 2000 ఇళ్ల పట్టాలు దగ్గరుండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత ఈ డివిజన్లో ఉంది. ప్రతి రోడ్డు అభివృద్ధికి, ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, అదేవిధంగా అంటే 24 రోడ్ల నుంచి 30 రోడ్లు దాకా
నండి మన ఇప్పుడు 57వ డివిజన్లో జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ప్రతి అభివృద్ధి పని, ప్రతి పథకాలు ప్రతి గుమ్మానికి వెళ్ళినాయి. అన్న జగన్ అన్నకి మేము రుణపడి ఉన్నాం. మా ఓటు, మా అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేసి జగన్ అన్న గెలిపిస్తామన్నా, అది మా బాధ్యత అన్న అంటున్నారు. దేనికంటే మా పేదల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది అన్న. నేను ఈ పేదల పక్షంగా ఉండేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నని ఇంత వివరంగా నవ్వుతూ చిరునవ్వులతో చెప్తుంటే ఆ అక్క చెల్లెలు మాకు ఎంతో ఆనందంగా ఉంది. 57వ డివిజన్లో గడప గడపకి మన ఎల్లంపల్లి సీనన్న తమ్ముడు గారు, ఎమ్మెల్సీ గారు, ప్రజలందరం కూడా, నాయకులు అందరం కూడా కలిపి గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మాకు పథకాలు వచ్చాయి, జగనన్న వల్ల మాకు అభివృద్ధి జరిగింది, మేమందరం కూడా జగనన్నకు ఓట్లు వేస్తాం, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఓట్లు వేస్తామని కూడా చెప్తున్నారు. ఈ డివిజన్లో గతం 21 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్లు అవ్వలేంది, జగనన్న వచ్చిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్లు అవేయమ్మా మేము ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఏనాడు కూడా ఎవరు చేయలేని విధానంగా ఈరోజు జగనన్న చేశాడు. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళలుగా జగనన్న చూస్తున్నారు. రాబోయే 2024లో జగనన్న సీఎంగా గెలిపిస్తారు. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం సీనియర్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. 57వ డివిజన్ పర్యటిస్తున్నాం. మా అన్నయ్య గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి వాళ్ళు నేను పర్యటిస్తున్నాను. న్యూ ఆర్ఆర్పేటలో ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అసలు జన ఆధారంతోనే తెలుస్తుంది మాకు. ఇంకా అభివృద్ధి జరుగుద్ది జగన్ గారు వచ్చారంటే కనుక. ఈ అభివృద్ధి ఇప్పటికి చేసిన దానికంటే ఇంకో రెండిట్లు ఇదవుద్ది. మాతో తిరిగిన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళు బాగా సపోర్టింగ్ చేస్తున్నారు. ప్రజలు ఇక్కడ బాగా స్పందన ఉందని అసలు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. భవానీపురం సాయి నిహారిక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చలువ పందిరిలో నిర్వహిస్తున్న వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారామ కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సాయి నిహారిక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇది 11వ సంవత్సరం శ్రీరామ కళ్యాణం ఈ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు 17/4/2024 ఈరోజు శ్రీరామ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. రేపు ఉదయం పట్టాభిషేకం, ఎల్లుండు 19వ తారీఖు నాడు పవళింపు సేవ, 20వ తారీఖు నాడు అన్నప్రసాదం జరుగుతుంది. కావున భక్తులందరూ తప్పకుండా వచ్చి మీ అందరూ ఇక్కడ వచ్చి స్వామివారి కృప పొందగలరని ఆశిస్తూ ఇట్లా ప్రతి ఏడు మేము చేసే అదృష్ట భాగ్యాన్ని ఆ స్వామివారు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాయి నిహారిక రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈ భక్తులు వీళ్ళందరితోటి సుమారు 11 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి దిగ్జయంగా చేస్తూ ఈ దేవుడి ఈ శ్రీరామచంద్రమూర్తి కృప పాత్రలు అవుతుందని కోరుకుంటున్నాం. సాయి నిహారిక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 11 సంవత్సరాలుగా జరుగుతున్నాము. దేవుడు అందరినీ శుభ్రంగా చూడాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్. నిందితుడు సతీష్ ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. జూన్ 4 తర్వాత టీడీపీ జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులని విమర్శ. పశ్చిమంలో ప్రారంభమైన నామినేషన్ల పర్వం. భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. తూర్పున ఉదయించేది నేనే. వైసీపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా. బందర్ రోడ్డు కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెడికల్ గోదాంలో అగ్ని ప్రమాదం. 5 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లుగా. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.